హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. సిల్క్ స్మిత ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అసలు పేరు విజయలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతిలో చదువుకు పులి స్టాప్ పడింది. 14 ఏళ్లకే పెళ్లి పీటలు ఎక్కింది. పసిప్రాయంలోనే భర్త అత్తమామల నుంచి వేధింపులకు గురైంది విజయలక్ష్మి. ఓ రోజు అందరికి వదిలేసి నటనపై ఉన్న మక్కువతో చెన్నై రైలు ఎక్కింది. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా తన అందాన్ని టాలెంట్ నమ్ముకొని సిల్క్ స్మితగా మారి చిత్రసీమలో అడుగుపెట్టింది. వెండితెర మీద గ్లామర్ క్వీన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. శృంగార పాత్రలకు, స్పెషల్ సాంగ్స్ కు తనకు తానే సాటి అనిపించుకుంది. మత్తెక్కించే కళ్ళతో కోట్లాది మందిని తన అభిమానులుగా మార్చుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ రోల్స్, హీరోయిన్స్ ఇలా వందల సంఖ్యలో సినిమాలు చేసిన సిల్క్ స్మిత అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించింది. 1996 సెప్టెంబర్ 23న ఆమె తుదిశ్వాస విడిచారు. అందరినీ శోక సముద్రంలోకి నెట్టేసింది. ఆమె చనిపోయి చాలా కాలం అవుతున్నా ఇంతవరకు ఎవరూ మర్చిపోలేదు. అంతలా సిల్క్ స్మిత ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. అయితే తాజాగా సిల్క్ స్మిత నిజ స్వరూపం బట్టబయలు కాకినాడ శ్యామల చేసింది. నటి, నిర్మాత, ఫైనాన్షియల్ అయిన కాకినాడ శ్యామల తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత ఎలాంటిదో వివరించింది. సిల్క్ స్మిత వ్యక్తిత్వం చాలా గొప్పది. తెరపై ఆమె చేసే పాత్రలు వేరు, బయట మనకి కనిపించే స్మిత వేరు. ఆమె మంచి మనసున్న మనిషి, నిజాయితీన్న మనిషి. ఓసారి ఆమె సొంత సినిమాకే నేను ఫైనాన్స్ చేశాను. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో సిల్క్ స్మిత అప్పుల పాలైంది. కానీ ఆమె ఎవరికి డబ్బులు ఎగ్గొట్టలేదు. అందరికి కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తిరిగి ఆమె కెరియర్ గాడిన పడింది. ఇక ఆమెను హత్య చేశారని కొంతమంది అంటారు, లేదు ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. నిజానికి ఏం జరిగిందనేది ఆ పైవాడికి మాత్రమే తెలియాలి అని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.